తెలంగాణ, ఆంధ్ర. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రెండు తెలుగు రాష్ట్రాలు వేరువేరు. రెండు తెలుగు రాష్ట్రాలు వేరువేరైనంత మాత్రాన తెలుగు ప్రజలు వేరువేరా? కానే కాదు. తెలుగు ప్రజలు ఒక్కటే. తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్నది. భౌగోళికంగా రెండు రాష్ట్రాలు వేరయ్యాయి. ఈ రెండు ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, సామాన్యులు, ప్రగతి జీవులు వీరందరూ ఒకటే. రాజకీయ నాయకులకి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి కాబోలు, ప్రత్యేక అవసరాల కోసం మాట్లాడతారు. ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి మాట్లాడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వేరువేరు రాష్ట్రాలు కావచ్చు, కానీ ఈ ప్రజల మధ్యన ఆత్మీయ బంధం ఉన్నది, రక్తబంధం ఉన్నది, ప్రేమ బంధం ఉన్నది. నైజాం సర్కారోడికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం తలెత్తి పోరాడుతున్నప్పుడు కాసిం రజ్వీ సైన్యం తెలంగాణ పల్లెల మీద వాడి దాడి చేస్తుంటే తెలంగాణలో పోరాటం చేస్తున్న నాయకులని తన కడుపులో దాచుకున్న ప్రాంతం ఆంధ్ర. ఎక్కడెక్కడ? బెజవాడ, పలనాడు, నర్సరావుపేట, ఇలా చెప్పుకుంటూ పోతే అటు కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, రామచంద్రాపురం, ఇట్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించి మనం ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న రోజుల్లో ఇక్కడి నాయకులని తమ కడుపులో దాచిపెట్టుకొని షెల్టర్ ఇచ్చి అన్నం పెట్టి వైద్యం చేసిన గ్రామాలే కనిపిస్తాయి. అలాగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, దానికి ఒక రాజధాని లేక, ఆ రాజధానిలో భవనాలు లేక, నివసించడానికి అనుకూల ప్రదేశం లేనప్పుడు తెలుగు వాళ్ళమంతా ఒకటే కదా. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలు వేరువేరెందుకు, కలిసి ఉందామని ముందుకొచ్చినప్పుడు ఇక్కడి ప్రజా కవులు, ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా కవిత్వం రాసిన కవులు కాళోజీ, దాశరథి, నిజమే మనమందరం తెలుగు తమ్ముళ్ళం కలిసి ఉందామని కవిత్వం రాసి ఆంధ్రప్రదేశ్ను ఒక రాష్ట్రం ఏర్పడడానికి మూలమైన ప్రాంతం తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు మా అన్నలు అని ఆత్మీయంగా ఆహ్వానించి అన్నం పెట్టి ఇక్కడ ఉండడానికి వసతి కల్పించి ఒక సందర్భాన్ని సృష్టించిన ప్రాంతం తెలంగాణ. అమాయకులైన తెలంగాణ, ఆత్మీయమైన తెలంగాణ ఆంధ్రను ప్రేమించింది. హైదరాబాదు నిండా నిర్మాణమైన భవనాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఇక్కడి మూసీ నదిని, హుస్సేన్ సాగర్ను, కృష్ణానదిని, గోదావరి నదిని సమానంగా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ప్రేమాస్పద ప్రాంతం తెలంగాణ. ఇక్కడి ప్రజలు, అక్కడి ప్రజలు కనీసం 100 సంవత్సరాలు ఇలాంటి ఒక సంతోషకరమైన, స్నేహపూర్వకమైన, సౌభ్రాతృత వాతావరణంలో జీవించిన ప్రాంతాలు. రాజకీయ నాయకులు పెద్ద మనసుల ఒప్పందంలో చేసుకున్న ఒప్పందం ధిక్కరించటం వలన, షరతులు సరిగ్గా అమలు చేయకపోవటం మూలంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొందరు స్వార్థపూరితంగా ఆలోచించిన వాళ్ళు తెలంగాణకి విద్యలో, ఉద్యోగాల్లో, నీళ్ళలో, నిధుల్లో అన్యాయం చేశారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. 60 ఏళ్ల పోరాట ఫలితంగా 10 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి వరకు భౌగోళికంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగు ప్రజల మధ్యన సంబంధాలు ఏమీ పోలేదు. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో గోరటి వెంకన్న రాశాడు, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు, రవీంద్ర భారతిలో రాయబారమాడొచ్చు, నీవు పద్యం పాడితే మేము వనుసు మోరు కొట్టొచ్చు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అని రాశాడు గోరటి వెంకన్న. మరి ఇప్పుడు గుంటూరు నుంచి, బెజవాడ నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి వస్తూనే ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు. పేదవాళ్ళు దిల్సుఖ్ నగర్లో, ఎస్ఆర్ నగర్లో, వనస్థలిపురంలో, సన్నత్ నగర్లో, కూకట్పల్లిలో అడ్డజాగా ఉన్నది, ఇడ్లిబండి ఉన్నది, రొయ్యల వ్యాపారం ఉన్నది, పేదవాళ్ళ హోటళ్ళు ఉన్నాయి. అందరూ కలిసి నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు రాలే, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉదాసీనంగానన్నా ఉండింది, అన్యాయంగానన్నా ప్రవర్తించింది. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తే ఆ సినిమాలకు వచ్చిన డబ్బుతో కోట్లకు పడగెత్తిన సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించలేదు. ఉదాసీనంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు.
అట్లే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమం మీద విషము చిమ్మేలా మాట్లాడారు, రాశారు, సభలు పెట్టారు. అట్లా తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి మధ్యన విభేదాన్ని సృష్టించడానికి, పేద ప్రజల మధ్యన విభేదాన్ని సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడి నాయకులు అక్కడి నాయకులు ఒకరి మీద ఒకరు ఖండనలు, మండనలు, దూషణలు చేసుకున్నారు. మళ్ళీ తిరిగి అలాంటి ఒక వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? సందేహం ఏర్పడుతుంది, ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకుడు, ఆయన మొన్న ప్రెస్లో మాట్లాడుతూ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో 2000 ఎకరాల భూమిలో ఉన్న 2 లక్షల కొబ్బరి చెట్లు, కొబ్బరి కాయలన్నీ రాలిపోయి ఆ చెట్లన్నీ సగానికి తెగిపడి మొండ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కోనసీమకు వ్యతిరేకంగా మాట్లాడారు, కోనసీమ కొబ్బరి చెట్ల గురించి మాట్లాడారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ తెలంగాణను దోపిడీ చేసుకున్నారు, ఆ దోపిడీ అంతా ఇక్కడ సంపదగా మార్చుకున్నారు అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ, ఇంత జరిగాక ఇప్పుడు ఈ తెగిపడిన మొండ్యాలను చూస్తుంటే, చెట్ల మొండ్యాలను చూస్తుంటే తెలంగాణ దిష్టి తగిలిందేమో అనే ఒక అర్థం వచ్చేలా మాట్లాడాడు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. యథాలాపంగా మాట్లాడా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడా అనే విషయంలో లోతును మనం స్పష్టంగా చెప్పలేకపోయినా ఆయన మాటల్లో వ్యక్తమైన ఒక భావన చూస్తే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ మాట ఎందుకు వచ్చింది? తెలంగాణ దిష్టి తగిలి, తెలంగాణ శాపం తగిలి అక్కడి కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయా, విరిగి పడుతున్నాయా, మొండ్యాలు మిగిలిపోయి ఉన్నాయా? నిజమే, కొబ్బరి చెట్టు అంటే కొబ్బరి చెట్టే కాదు, ఏ పంట అయినా సరే కొబ్బరి చెట్టు ఒక పంట, చెట్లు ఒక పంట, కొబ్బరి తోట ఒక పంట. ఏ పంటకై నష్టం జరిగినా రైతుకు కడుపు కోత, తమ బిడ్డలు లాగా భావిస్తారు పంటని. ఆ చెట్టు తన కళ్ళ ముందే మోడుబారిపోతూ ఉంటే ఏ రైతైనా బాధపడతాడు. దానికి కారణం ఏమిటో అన్వేషించేది పోయి అది తెలంగాణ శాపమని, తెలంగాణ దిష్టి అని సమస్యని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు ఎప్పుడైనా. శాస్త్రీయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎందుకు అలా జరుగుతున్నదో చెప్తారు వాళ్ళు. చాలా కథనాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. సముద్రంలో ఉన్న నీళ్లు, సముద్రంలో జరిగే అనేక పరిణామాల వలన ఆ నీరులో ఉప్పు శాతం పెరిగి, ఆ ఉప్పు శాతం పెరిగిన నీరు కొబ్బరి చెట్ల వైపు వచ్చి ఆ కొబ్బరి చెట్లు అలా కూలిపోవడానికి, విరిగిపోవడానికి, ముండ్యాలుగా మారడానికి కారణమని చెప్తున్నారు. ఆ సమస్యను పక్కన పెట్టి, వాతావరణంలో వస్తున్న మార్పులను పక్కన పెట్టి తెలంగాణ మీద అవాకులు చెవాకులు ఏం ఫలితం వస్తుంది? ఇప్పుడు ఇక్కడి రాజకీయ నాయకులు ఆయన మీద మాట్లాడే ఒకానొక పరిస్థితి ఏర్పడింది. కనుక రాజకీయ ఉద్దేశాలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన విభేదాలు సృష్టించే మాటలు ఎవరు మాట్లాడటం సముచితం కాదు, వివేకం కాదు. సరిగ్గా అది అలా ఉండగా హైదరాబాదు నడిబొడ్డులో ఉన్న రవీంద్ర భారతి, సాహిత్య సాంస్కృతిక వేదిక రవీంద్ర భారతి, ఆ రవీంద్ర భారతి ముందు సినిమా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో కొందరు మాట్లాడుతున్నారు, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకూడదు అని. తెలంగాణలో ప్రజా ఉద్యమాలని నిర్మాణం చేసి, ప్రచారం చేసి నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన ఎందరో, గూడంజయ్య, గద్దరన్న, అందశ్రీ ఇలా చెబుతూ పోతే ప్రజా గాయకులు, ప్రజా కవులు ఎందరో ఉన్నారు. మరి వారి విగ్రహాలు, తెలంగాణ రాష్ట్రగీతము రాసిన అందశ్రీ, జయ జయ హే తెలంగాణ అనే పాట రాసిన అందశ్రీ ఈ మధ్య కాలంలోనే మరణించారు. కనుక విగ్రహాల సంస్కృతి అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చర్చ వచ్చినప్పుడు సహజంగానే తెలంగాణ సమాజం నుంచి ఇలాంటి భిన్న భావాలు వ్యక్తమవుతాయి.
అసమ్మతి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన సమన్వయాన్ని సాధించే ప్రయత్నం ఇప్పటికీ జరగలేదు. భావోద్వేగాలను చల్లార్చి సముచితంగా ఆలోచించే వాతావరణాన్ని ఏర్పాటు చేయలేదు రెండు రాష్ట్రాల పాలకులు. అదేవిధంగా ఇక్కడున్న పౌర సమాజం, మేధోవర్గం కూడా అలాంటి ప్రయత్నం చేయాలి. తెలంగాణ ప్రాంతంలోనే కవులు, రచయితలు ఆంధ్ర ప్రాంతంలోనే సిలబస్లో ఎంత భాగం అవుతారనే ఒక ప్రశ్న మన ముందు ఉండనే ఉన్నది. గురజాడను, శ్రీశ్రీని, గుర్రం జాషువాని, బాలగంగాధర్ తిలకుని, కృష్ణశాస్త్రిని, కుటుంబరావును, ఎందరినో, ఆదికవి నన్నయ్యను, తిక్కనను, ఎర్రనను, శ్రీనాథుణ్ణి, అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, ఇలా ఎందరినో ఇక్కడి సాహిత్యంలో భాగంగా చదువుతూ ఉంటాం. మరి అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు, పోతన, నన్నెచోడు, వట్టికోట ఆలూరు స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, కాళోజీ, గద్దర్, అందశ్రీ, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎందరో కవులు. మరి వీరి పాఠ్యాంశాలు అక్కడి ప్రాంతంలో ఎంత మోతాదులో ఉన్నాయని చూస్తే నిరాశనే ఎదురవుతుంది. కనుక మేధావులు తెలుగు భాషలో ఉన్న వాళ్ళందరినీ, తెలుగు సాహిత్యంలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా గౌరవించే ఒక రోజు కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రజల మధ్యన ఒక సమన్వయం ఏర్పడి ఎక్కడైనా సరే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి విగ్రహాలైనా మనుషులనైనా సమానంగా గౌరవించే ఆలోచన, ఆ వేవులెంతు పెరుగుతుంది. కనుక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని, బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్పవారు, 40,000 పాటలు పాడారు. తెలుగు సినీ పరిశ్రమలో వారికి దక్కవలసిన గౌరవం ఖచ్చితంగా దక్కవలసింది. వారి గాత్రానికి ఉండే శక్తి, వారు పాడే విధానం తెలుగు ప్రజల్ని, తెలుగేతర ప్రజల్ని సమ్మోహనపరిచింది. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించుకోవాల్సిందే. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది. మరి విజయవాడలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ముందు గద్దర్ విగ్రహం పెట్టగలరా? పెట్టే రోజు రావాలి. ఖచ్చితంగా అక్కడ ఆ కళాక్షేత్రం ముందు గద్దర్ విగ్రహం పెడితే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే అట్లాంటి సోదరాభావం ఎప్పుడైతే సమాజంలో వస్తుందో, ఇలాంటి విభేదాలు ఎవరు సృష్టించినా ప్రజలు ఆ విభేదాల్లో పడకుండా సమానత్వంగా ఆలోచిస్తారు. కానీ ఉద్వేగాలను రెచ్చగొట్టే ఒకానొక సందర్భంగా దీన్ని మార్చుకొని తెలంగాణ కవులు, రచయితలు ఎందరో ఉండగా వారి ప్రస్తావన లేకుండా బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన ఇక్కడ తీసుకురావటం, అటు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ దిష్టి తగిలింది అని మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా ప్రజలలో నిబిడీకృతమై ఉన్న భావోద్వేగాలను బయటికి తీసుకొచ్చి రాజకీయ నాయకులకు ఉపయోగపడే పని చేసే ఇలాంటి సందర్భాలని ఎవరైనా సరే ముందుకు తీసుకురావద్దని మనమందరం కోరుకుందాం.